ఓం శాంతి 2/6/22. మధురమైన పిల్లలు, సత్యమైన తండ్రి మీకంతా సత్యాన్ని వినిపిస్తారు. ఇటువంటి సత్యమైన తండ్రితో సదా సత్యంగా ఉండాలి. లోపల ఎటువంటి అసత్యమును కపటమును ఉంచుకోకూడదు. ప్రశ్న: సంగం యుగంలో పిల్లలైన మీకు ఏ వ్యత్యాసాల గురించి చాలా బాగా తెలుసు? జవాబు: బ్రాహ్మణులు ఏం చేస్తారు మరియు శూద్రులు ఏం చేస్తారు? జ్ఞాన మార్గం ఏమిటి మరియు భక్తి మార్గం ఏమిటి? ఆ దైహిక సైన్యం కోసం యుద్ధ మైదానం ఏమిటి మరియు మన యుద్ధ మైదానం ఏమిటి? ఈ వ్యత్యాసాలన్నీ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. సత్యుగంలో లేక కలియుగంలో ఈ తేడాల గురించి ఎవరికీ తెలీదు. పాట: మాత ఓ మాత నీవే అందరి భాగ్య విధాత. ఓం శాంతి. ఏ విధంగానైతే పరంపిత పరమాత్మ శివుని యొక్క మహిమ ఉందో అలా ఇది భారత మాతల మహిమ. కేవలం ఒక్క మాత మహిమ అయితే లేదు. ఒక్కరే అయితే ఏమీ చేయలేరు. తప్పకుండా సైన్యం కావాలి. సైన్యం లేకుండా పని ఎలా అవుతుంది? శివ్ బాబా ఒక్కరే. ఆ ఒక్కరూ లేకపోతే మాతలు కూడా ఉండరు, పిల్లలు ఉండరు, బ్రహ్మ కుమారులు మరియు కుమారీలు కూడా ఉండరు. మెజారిటీ మాతలది. అందుకే మాతలకే మహిమ చేయటం జరిగింది. భారత మాతలు గుప్తమైన శివశక్తి సైన్యము మరియు అహింసకులు. ఏ రకమైన హింసను చేయరు. హింస 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కామ ఖడ్గాన్ని ఉపయోగించటం, రెండవది తుపాకీ గుండ్లు మొదలైన వాటిని ఉపయోగించటం. క్రోధము చేయటం, హతమార్చటం మొదలైనవి. ఈ సమయంలో దైహిక సైన్యాలలో ఎవరైతే ఉన్నారో వారు 2 హింసలను చేస్తారు. ఈ రోజుల్లో తుపాకీలు మొదలైన వాటిని ఉపయోగించటం మాతలకు కూడా నేర్పిస్తున్నారు. వారు దైహిక సైన్యంలోని మాతలు మరియు వీరు ఆత్మిక సైన్యంలో దైవీ సంప్రదాయం కల మాతలు. వారు డ్రిల్లు మొదలైనవి ఎన్ని నేర్చుకుంటారు? మీరు బహుశా మైదానంలోకి ఎప్పుడూ వెళ్ళి ఉండకపోవచ్చు. వారు చాలా కష్టపడతారు. కామ వికారంలో కూడా వెళ్తారు. వివాహం చేసుకొని వారు ఎవరో తక్కువగా ఉంటారు. ఆ మిలిటరీలో కూడా చాలా నేర్చుకుంటూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తారు. అది కూడా సైన్యమే, ఇది కూడా సైన్యమే. సైన్యము గురించి అయితే గీతలో చాలా విస్తారంగా వ్రాసి ఉంది. కానీ ప్రాక్టికల్గా ఏం జరిగింది? మనం ఎంత గుప్తంగా ఉన్నామన్నది కేవలం మీకు మాత్రమే తెలుసు. శివశక్తి సైన్యం ఏం చేస్తుంది? విశ్వానికి యజమానులుగా ఎలా అవుతారు? దీనిని యుద్ధ స్థలం అంటారు. మీ యుద్ధ మైదానము గుప్తంగా ఉంది. మైదానమని ఈ నాటక రంగస్థలాన్ని అంటారు. ఇదివరకు మాతలు యుద్ధ మైదానంలోకి వెళ్ళేవారు కాదు. ఇప్పుడు ఇక్కడున్న దానితో అంతా పోల్చడం జరుగుతుంది.
రెండు సైన్యాలలోనూ మాతలున్నారు. అక్కడ మెజారిటీ పురుషులది, ఇక్కడ మెజారిటీ మాతలది. జ్ఞాన మార్గానికి మరియు భక్తి మార్గానికి తేడా ఉంది కదా. ఇది చివరి తేడా. సత్యుగంలో వ్యత్యాసం యొక్క విషయం ఏమీ ఉండదు. బ్రాహ్మణులు ఏం చేస్తారు మరియు శూద్రులు ఏం చేస్తారు అన్న వ్యత్యాసాన్ని బాబాయి వచ్చి తెలియచేస్తారు. ఇరువురు ఇక్కడ యుద్ధ మైదానంలో ఉన్నారు. ఇది సత్యుగము లేక కలియుగము యొక్క విషయం కాదు, ఇది సంగమ యుగం యొక్క విషయము. పాండవులైన మీరు సంగమ యుగంలో వారు, కౌరవులు కలియుగంలోని వారు. వారు కలియుగ సమయాన్ని చాలా ఎక్కువగా చూపించారు. ఈ కారణం వల్ల సంగమం గురించి వారికి తెలియదు. మెల్లమెల్లగా ఈ జ్ఞానాన్ని కూడా మీ ద్వారా అర్థం చేసుకుంటారు. ఇది కేవలము ఒక్క మాత యొక్క మహిమ కాదు, ఇది శక్తి సైన్యము. ఉన్నతోన్నతమైన వారు ఒక్క భగవంతుడే. మరియు మీరు కల్పకృతం యొక్క సైన్యమే. ఈ భారతదేశాన్ని దైవీ రాజ్యస్థానంగా తయారు చేయటం ఇది మీ పని అంటున్నారు బాబా. మీకు తెలుసు, మొదట మనం సూర్యవంశీలుగా ఉండేవారు, ఆ తర్వాత చంద్రవంశీలుగా, వైశ్యవంశీలుగా అయ్యాము. కానీ మహిమ సూర్యవంశీలదే చేస్తారు. మనం మొదట సూర్యవంశంలోకి అనగా స్వర్గంలోకి వచ్చేటువంటి పురుషార్థాన్ని చేస్తున్నాము. సత్యయుగాన్ని స్వర్గం అంటారు. త్రేతాని వాస్తవానికి స్వర్గమని అనరు, సెమీ స్వర్గం అంటారు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు కదా. ఫలానా వారు త్రేతాలోని సీతారాముల రాజ్యంలోకి వెళ్ళారు అని అయితే అన్నారు. వైకుంఠంలో శ్రీకృష్ణుని రాజ్యం ఉండేదని భారతవాసులకు తెలుసు. కానీ శ్రీకృష్ణుడిని ద్వాపరయుగంలోకి తీసుకువెళ్ళారు. మనుషులకు సత్యం ఏమిటో తెలియదు. సత్యాన్ని తెలియచేసే సద్గురువు ఎవ్వరు వారికి లభించనే లేదు. మీకు లభించారు. వారంతా సత్యాన్ని తెలియచేస్తారు మరియు సత్యంగా తయారు చేస్తారు. వారు పిల్లలకు చెప్తారు, పిల్లలు మీరెప్పుడు అసత్యం చెప్పకండి, కపటం కలిగి ఉండకండి, మీది ఏది దాగి ఉండదు. ఎవరు ఏ విధమైన కర్మలు చేస్తే ఆ విధంగా ఫలాన్ని పొందుతారు. తండ్రి మంచి కర్మలు నేర్పిస్తారు. ఈశ్వరుని వద్ద ఎవరి వికర్మలు కూడా దాగి ఉండలేవు. కర్మభోగం కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఇది మీ అంతిమ జన్మ కావచ్చు. అయినా కూడా శిక్షలనైతే అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే అనేక జన్మల లెక్కాచారాలు సమాప్తమవునున్నాయి. బాబా అర్థం చేయించారు. కాశీలో కత్తుల బావిలోకి దూకి
ప్రాణత్యాగం చేసేటప్పుడు ప్రాణం పోయేంత వరకు భోగమును అనుభవించాల్సి ఉంటుంది. పూర్వం పాపం చేసి కాశీలో కత్తిల బావిలో దూకేసేవారు. అలా దూకితే ముక్తి దొరుకుతుందేమో అని. కానీ ఆ తర్వాత గవర్నమెంటు ఆ బావిని మూయించేసింది. చాలా కష్టాన్ని సహించాల్సి ఉంటుంది. ఆ కత్తుల బావిలో దూకినప్పుడు చాలా కష్టాన్ని సహించాల్సి ఉంటుంది అంటున్నారు బాబా. ఒకటేమో అనారోగ్యము మొదలైన వాటికి సంబంధించిన కర్మభోగం. రెండవది వికర్మల యొక్క శిక్షలు. ఇక ఆ సమయంలో ఏమీ మాట్లాడలేరు, ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. దుఃఖంలో రక్షణ కోసం ఆర్తనాదాలు చేస్తారు. పాపాత్ములకు ఇక్కడ కూడా శిక్షలుంటాయి, అక్కడ కూడా శిక్షలుంటాయి. పాపాత్ములకు ఇక్కడ శిక్షలుంటాయి, అక్కడ కూడా శిక్షలుంటాయి అని చెప్తున్నారు బాబా. సత్యుగంలో పాపము ఉండనే ఉండదు. కోర్టులు ఉండవు, మెజిస్ట్రేట్లు ఉండరు, గర్భజైలు శిక్షలు ఉండవు. అక్కడ గర్భమహల్ ఉంటుంది. రావి ఆకుపై కృష్ణుడు బొటన్ వ్రేలును చప్పరిస్తూ వచ్చినట్లుగా చూపిస్తారు. అది గర్భమహల్ యొక్క విషయము. సతీయుగంలో పిల్లలు చాలా సుఖంగా జన్మనిస్తారు. ఆది మధ్యాంతాలు సుఖమే సుఖం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఆది మధ్యాంతాలు దుఃఖమే దుఃఖం ఉంది. ఇప్పుడు మీరు సుఖం యొక్క ప్రపంచంలోకి వెళ్ళేందుకు చదువుకుంటున్నారు. బాబా చెప్తున్నారు, ఈ గుప్త సైన్యం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఎవరు ఎంతగా అనేకులకు మార్గాన్ని తెలియచేస్తారో అంతటి ఉన్నత పదవిని పొందుతారు అని చెప్తున్నారు. స్మృతి విషయంలో కృషి చేయాలి. బాబాని స్మృతి చేయటంలో కృషి చేయాలి. అనంతమైన వారసత్వం ఏదైతే లభించిందో దానిని ఇప్పుడు పోగొట్టుకున్నారు, ఇప్పుడు మళ్ళీ పొందుతున్నారు. లౌకిక తండ్రిని, పారలౌకిక తండ్రిని ఇరువురిని గుర్తు చేసుకుంటారు. సత్యుగంలో అయితే ఒక్క లౌకిక తండ్రిని మాత్రమే తలుచుకుంటారు. పారలౌకిక తండ్రి అయిన పరమాత్ముడిని అక్కడ స్మృతి చేసే అవసరమే ఉండదని చెప్తున్నారు బాబా. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. ఈ జ్ఞానము కూడా కేవలం భారతవాసుల కోసమే ఉంది, ఇతర ధర్మాల వారి కోసం కాదని చెప్తున్నారు బాబా. కానీ ఎవరైతే ఇతర ధర్మాల్లోకి కన్వర్ట్ అయ్యారో వారు మళ్ళీ వస్తారు, వచ్చి యోగం నేర్చుకుంటారు. యోగం గురించి అర్థం చేయించేందుకు మీకు ఆహ్వానం లభిస్తే తయారు చేసుకోవాలి, వారికి అర్థం చేయించాలి. మీరు భారతదేశం యొక్క ప్రాచీన యోగాన్ని మర్చిపోయారా అని అడగండి. భగవంతుడు మన్మనాభవ అని చెప్తున్నారు. పరంపిత పరమాత్మ నిరాకారి పిల్లలకు చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వస్తారు. ఆత్మలైన మీరు ఈ ఇంద్రియాల ద్వారా వింటారు. ఆత్మనైన నేను ఈ ఇంద్రియాల ఆధారంగా వినిపిస్తానని చెప్తున్నారు బాబా. నేను అందరికీ తండ్రిని. బాబా చెప్తున్నారు, నేను అందరికీ తండ్రిని, సర్వశక్తివంతుడు, జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు మొదలైన పేర్లతో నా మహిమను అందరూ పాడతారు. ఈ టాపిక్ కూడా చాలా బాగుంటుంది. శివ పరమాత్మని మహిమను మరియు కృష్ణుని మహిమను అందరికీ చెప్పండి. ఇప్పుడు గీతా భగవానుడెవరో నిర్ణయించండి అని చెప్పండి.
ఇది చాలా శక్తివంతమైన టాపిక్ అన్నమాట. దీనిపై మీరు అందరికీ అర్థం చేయించాలి. ఈ టాపిక్ పైన మీరు ఏం చేయండి, అందరికీ అర్థం చేయించాలి. ఇలా చెప్పండి, మేము ఎక్కువ సమయం తీసుకోము, 1 నిమిషం ఇచ్చినా చాలు మాకు. భగవాన్ వాచ మన్ మనా భవ. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే స్వర్గ వారసత్వం లభిస్తుంది. ఇలా ఎవరన్నారు? నిరాకార పరమాత్మ బ్రహ్మ తనువు ద్వారా బ్రాహ్మణ పిల్లలకు తెలియచేశారు. వీరిని పాండవ సైన్యమని కూడా అంటారు. మీరు ఆత్మిక యాత్రకు తీసుకువెళ్ళే మార్గదర్శకులు. బాబా వ్యాసాలను ఇస్తారు, వాటిని మళ్ళీ రిఫైన్ చేసి ఎలా అర్థం చేయించాలి అని పిల్లలు ఆలోచించాలి. తండ్రిని స్మృతి చేయటంతోనే ముక్తి, జీవన్ముక్తుల వారసత్వం లభిస్తుంది. మేము బ్రహ్మకుమారులం మరియు బ్రహ్మకుమారీలం. వాస్తవానికి మీరు కూడా కుమారీలే. మీరు తండ్రిని గుర్తించలేదు అని చెప్పండి. పిల్లలైన మీరిప్పుడు పరంపిత పరమాత్మ ద్వారా దేవతలుగా అవుతున్నారు. భారతదేశంలోనే లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. చిన్న చిన్న పిల్లలు పెద్ద శబ్దంతో పెద్ద పెద్ద సభలలో అర్థం చేయిస్తే ఎంతో ప్రభావం పడుతుంది. వీరిలో జ్ఞానం ఉందని, వీరే భగవంతుని మార్గాన్ని తెలియచేస్తారని అందరూ భావిస్తారు. నిరాకార పరమాత్మని అంటారు, ఓ ఆత్మలు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. గంగా స్నానాలు, తీర్థయాత్రలు మొదలైనవి జన్మ జన్మాంతరాలుగా చేస్తూ ఇంకా పతితంగానే అవుతూ వచ్చారని చెప్తున్నారు బాబా. భారతదేశమే ఎక్కే కళలోకి వెళ్తుంది, దిగే కళలోకి వస్తుంది. తండ్రి రాజయోగాన్ని నేర్పించి ఎక్కే కళను ఏర్పరుస్తారు. అనగా స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు. ఆ తర్వాత మాయా రావణుడు నరకానికి యజమానులుగా చేస్తాడు. కావున దానిని దిగే కళ అని అంటారు కదా. జన్మ జన్మకు కొద్దిగా కిందకి దిగే కళ ఏర్పడుతూ ఉంటుంది. జ్ఞానము అంటే ఎక్కే కళ, భక్తి అంటే దిగే కళ. భక్తి తర్వాత భగవంతుడు లభిస్తారని అంటారు కదా. కావున భగవంతుడే జ్ఞానాన్ని ఇస్తారు కదా. వారే జ్ఞాన సాగరుడు. జ్ఞాన అంజనమును సద్గురు ఇచ్చినప్పుడు అజ్ఞాన అంధకారం వినాశనమవుతుంది అంటారు. సద్గురువు ఒక్క పరంపిత పరమాత్మ మాత్రమే. మహిమ సద్గురువుది, అంతేకాని గురువుది కాదు. గురువులైతే చాలామంది ఉన్నారు, సద్గురువు అయితే ఒక్కరే. వారే సద్గతిదాత, పతిత పావనుడు, ముక్తిదాత, మార్గదర్శకుడు. ఇప్పుడు పిల్లలైన మీరు భగవాన్ వాచను వింటారు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే ఆత్మలైన మీరు శాంతిధామానికి వెళ్తారు. అది శాంతిధామం, మరొకటి సుఖధామం, మరి ఇది దుఃఖధామం. ఈ మాత్రం కూడా అర్థం చేసుకోరా? బాబా అడుగుతున్నారు, ఇది కూడా అర్థం చేసుకోరా? తండ్రి వచ్చి
పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా తయారు చేస్తారు. మీకు తెలుసు, అనంతమైన సుఖాన్ని ఇచ్చేవారు అనంతమైన తండ్రి మాత్రమే. అనంతమైన దుఃఖాన్ని రావణుడిస్తాడు. అతడు పెద్ద శత్రువు అంటున్నారు బాబా. ఇప్పుడు తండ్రి మొత్తం రహస్యాన్ని మనకు అర్థం చేయించారు. ప్రతి ఒక్కరిలో ఈ 5 వికారాలు ప్రవేశించున్నాయి. అందుకే 10 తలల రావణుణ్ణి తయారు చేస్తారు. ఈ విషయం విద్వాంసులకు కానీ పండితులకు కానీ తెలీదు. రామరాజ్యం ఎప్పటి నుండి ఎప్పటి వరకు నడుస్తుంది అనేది ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. రావణుడు భారతదేశానికి అనంతమైన శత్రువు. అతడు ఎంత దుర్గతిని కలిగించాడు. భారతీయే స్వర్గంగా ఉండేది. ఈ విషయాన్ని మర్చిపోయారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి శ్రీమతం లభిస్తుంది. పిల్లలు తండ్రిని స్మృతి చేయండి. భగవంతుడు మరియు వారసత్వం. పరంపిత పరమాత్మ స్వర్గాన్ని స్థాపన చేస్తారు. రావణుడు మళ్ళీ నరకాన్ని స్థాపన చేస్తాడు. మీరైతే స్వర్గస్థాపన చేసే తండ్రిని స్మృతి చేయాలి. కావున గృహస్థ వ్యవహారంలో ఉండండి. వివాహాలు మొదలైన వాటికి వెళ్ళండి. సమయం లభించినప్పుడు తండ్రిని స్మృతి చేయండి. శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ ఎవరితోనైతే మీకు నిశ్చితార్థం జరిగిందో వారిని స్మృతి చేయాలి. అంటే శివబాబాని స్మృతి చేయాలి. ఎప్పటి వరకైతే వారి ఇంటికి వెళ్ళరో, అంటే పరంధామం వెళ్ళరో, అప్పటి వరకు మీరు అన్ని కర్తవ్యాలను నిర్వహిస్తున్నా కానీ బుద్ధి ద్వారా తండ్రిని మర్చిపోకండి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, శిక్షల నుండి విముక్తులయ్యేందుకు తమ లెక్కాచారాలన్నింటినీ సమాప్తి చేసుకోవాలి. సత్యమైన తండ్రి నుండి ఏది దాచిపెట్టకూడదు. అసత్యమును కపటమును త్యాగం చేయాలి. స్మృతి యాత్రలో ఉండాలి. సెకండ్ పాయింట్, ఏ విధంగానైతే తండ్రి అపకారులకు కూడా ఉపకారం చేస్తారో అలా అందరికీ ఉపకారం చేయాలి. అందరికీ తండ్రి యొక్క సత్య పరిచయాన్ని ఇవ్వాలి. వరదానము: ఈశ్వరీయ సంస్కారాలను కార్యంలో ఉపయోగించి సఫలం చేసుకుని సఫలతా మూర్తి భవ. ఏ పిల్లలైతే తమ ఈశ్వరీయ సంస్కారాలను కార్యంలో ఉపయోగిస్తారో వారి వ్యర్థ సంకల్పాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. సఫలం చేసుకోవటము అనగా పొదుపు చేయటం లేక వృద్ధి చేయటం. పాత సంస్కారాలనే ఉపయోగిస్తూ ఈశ్వరీయ సంస్కారాలను బుద్ధి అనే లాకర్లో ఉంచుకోవటం కాదు. ఏ విధంగానైతే చాలామందికి మంచి వస్తువులను లేక ధనాన్ని బ్యాంకుల్లో లేక అల్మారాల్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది. పాత వస్తువుల పట్ల ప్రేమ ఉంటుంది. వాటినే ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ ఆ విధంగా చేయకూడదంటున్నారు బాబా. ఇక్కడైతే మనసా ద్వారా, వాణి ద్వారా, శక్తిశాలి వృత్తి ద్వారా తమదంతా సఫలం చేసుకోవాలి. అప్పుడే సఫలతామూర్తులుగా అవుతారు. స్లోగన్: తండ్రి మరియు నేను ఈ ఛత్రఛాయ తోడుగా ఉన్నట్లయితే ఎటువంటి విఘ్నము నిలవలేదు.
తండ్రి మరియు నేను ఈ ఛత్రఛాయ తోడుగా ఉన్నట్లయితే ఎటువంటి విఘ్నము నిలబడలేదు. ఈరోజు స్వమానము: నేను బాప్దాదాల ఛత్రఛాయలో ఉండే ఆత్మను. బ్రాహ్మణ పిల్లలందరికీ విశేషమైన అటెన్షను, పరమాత్మ మహావాక్యాలు విశేషంగా అటెన్షన్ పెట్టండి. ఈ విషయంపై అందరూ ఒకే బలం, ఒకే విశ్వాసం, అనగా సదా అందరికీ కూడా ఇదే నిశ్చయం ఉండాలి. సాకార మురళి ఏదైతే ఉందో అదే మురళి. మధుబన్ నుండి ఏ శ్రీమతమైతే లభిస్తుందో అదే శ్రీమతం. తండ్రి మధుబన్లో తప్ప ఇంకెక్కడా రారు, ఇంకెక్కడా లభించరు. సదా ఒక తండ్రి చదివించే చదువు పట్ల నిశ్చయం ఉండాలి. మధుబన్ నుండి చదువు యొక్క ఏ పాఠమైతే వెళ్తుందో అదే చదువు, ఇక వేరే చదువేమీ లేదు. ఒకవేళ ఎక్కడైనా భోగు మొదలైన సమయాల్లో సందేశీ ద్వారా బాబా పాత్ర నడిస్తే అది పూర్తిగా తప్పు. ఇది కూడా మాయ. దీనిని ఒకే బలం, ఒకే నమ్మకం అని అన్నారు. మధుబన్ నుండి ఏదైతే మురళి వస్తుందో దానిపైన శ్రద్ధ పెట్టండి, లేదంటే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారు. మధుబన్ నుండి ఏదైతే మురళి వస్తుందో దీనిపైన అందరూ విశేషంగా శ్రద్ధ పెట్టండి, లేకపోతే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారు. మధుబన్లోనే బాబా మురళి నడుస్తుంది. మధుబన్లోనే బాబా మురళి నడుస్తుంది. మధుబన్లోనే బాబా వస్తారు. బాబా మధుబన్ యొక్క స్థానాన్ని ఎంచుకున్నారు. బాబా మధుబన్లో తప్పించి ఇంకెక్కడా రారు. అందుకే పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ అటెన్షన్ ఉంచాలి, లేదంటే మాయ మోసం చేసేస్తుంది. మాయ బాబా రూపంలో కూడా వస్తుందని చెప్పారు బాబా. అందుకే పిల్లలు ప్రతి ఒక్కరూ అటెన్షన్ ఉంచాలి, లేదంటే మాయ మోసం చేసేస్తుంది. అచ్చా, ఓం శాంతి.